తను మంచి క్లాసికల్ డాన్సర్. ఒక క్లాసికల్ డాన్స్ అనేది మన సంస్కృతిని మర్చిపోతున్న ఈ టైంలో మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ వీటిని బ్రతికించడానికి. అందుకు ముందుగా హ్యాపీగా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ చేయడం ఇష్టం. నేను ఆర్టిస్ట్ అవుదామని రాలేదు, నాకు గోల్ వేరే ఉండే, కానీ ఇందులో నేను సక్సెస్ అయ్యాను. అలా డైరెక్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. అలాగే అసలు నీ గోల్ ఏముండ్రా? నాకు అసలు డాన్స్ గోల్ అసలు నాకు కెరియర్ ఆప్షన్ లోనే లేదు. మాకు ఎగ్జామ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. డాన్స్ లో థియరీ ప్రాక్టికల్ అన్ని అవుతాయి. ఆ ఎగ్జామ్ లో 30 మంది ఉంటే 30 మెంబర్స్ లో నాకు 17th 18th ర్యాంక్ వచ్చింది. ఫుల్ అషేమ్ ఫీల్ అయిపోయా. అప్పుడు నా డెసిషన్. తర్వాత చూస్తే వాళ్ళు 40,000 30,000 కోసము రోజు పొద్దున్న లేచి అంత దూరం వెళ్ళి చేసుకొని శ్రీకృష్ణ తులాభారం ఉంటుంది, లేదా మోహిని భస్మాసుర స్టోరీస్ ఉంటాయి. వాటిని అభినయంతో ఎక్స్ప్లెయిన్ చేయడమే డాన్స్. దాన్ని నేను కొంచెం ఇంట్రెస్టింగ్ గా మార్చి ఫ్యూజన్ ఫామ్ లో చేయడము నా డ్యూటీ. ఓకే, ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇదేదో. ఎప్పుడైనా ఏదైనా నీ ఇన్ని సంవత్సరాల నీ జర్నీలో క్లాసికల్ డాన్సర్గా ఏదైనా చేదనుభవాలు ఉన్నాయా? డిసప్పాయింట్ అయిన క్షణాలు? టచ్ వుడ్ నాకు ఫుల్ డాన్సర్స్ కాలేజ్ అదంతా బాగానే నడిచిపోయింది. బీటెక్ లో కోవిడ్ వచ్చింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. అప్పుడు సరే ఖాళీగా ఉన్నాము, ఏం చేద్దామని నేను యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను డాన్స్ చేసుకుంటూ. ఓకే, ఎవరో పని లేని వాళ్ళు మా అమ్మ ఒకటి చెప్తుంటది, నువ్వు చెప్పులు కొట్టుకుంటున్నావు కానీ తను టాప్ ఉండాలి. తున్నావా పరిగెత్తలేకపోతున్నావా నడు, నడవలేకపోతున్నావా పాకు అని, కానీ ఎక్కడ ఆగకు. ఒక హీరోయిన్ గా అవకాశం వస్తే ఏం చేస్తావు? వద్దనుకొని పక్కన పెడతావు? చెప్పలేము. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. మరి ఈరోజు స్పెషల్ ఏంటంటే హిట్ టీవీలో మీకోసం చాలా స్పెషల్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఎందుకు అంటే తను మంచి క్లాసికల్ డాన్సర్, అంతేకాకుండా తన పేరే ఒక డిఫరెంట్గా ఉంది. పేరేంటంటే ధవళిక. ధవళిక అనగానే నాకు ఫస్ట్ టైం అయితే వినగానే రవళికనా ఏం చెప్తున్నారు అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ నాకు మెసేజ్ చేసిన తర్వాత కానీ అప్పుడు ధవళిక పేరే వెరైటీగా ఉంది కదా వినడానికి కూడా. అలాగే తను కూడా చాలా చక్కగా క్లాసికల్ డ్యాన్స్ చేయగలుగుతుంది. అందుకు ఈరోజు అసలు క్లాసికల్ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్, అలాగే ఇండస్ట్రీ గురించి అన్ని విషయాల్లో కూడా తను యంగ్ కాబట్టి ఇప్పుడు యూత్కి ఏం అవసరమో అన్ని విషయాలపైన క్లారిటీగా మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడానికే హిట్ టీవీ స్టూడియోలో ఇప్పుడు మీకోసం ఈ పర్సన్ని స్పెషల్గా కూర్చోబెట్టడం కూడా జరిగింది. మరి పరిచయం చేసుకుందామా? నమస్తే, ఎలా ఉన్నారండి? నమస్తే అండి. ధవళిక ఎలా ఉన్నారు? మేము చక్కగా ఉన్నాం. ముందుగా మా హిట్ టీవీకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అయ్యో అలా ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు బీటెక్ అయిపోయింది కూడా, యూత్. యాక్చువల్గా చెప్పాలంటే వెస్ట్రన్ డాన్స్ కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇప్పుడున్న జనరేషన్ లో. చాలా మంది రీల్స్ చూస్తున్నాం మనము ఇన్స్టాలో, ఫేస్బుక్ లో, ఇవన్నిట్లలో కూడా ఎక్కువగా కూడా వెస్ట్రన్ వైపు వెళ్తూ ఉన్నారు. కానీ ఒక క్లాసికల్ డాన్సర్ అవ్వాలని పట్టుదలతోటి విన్నప్పటికీ కూడా, నీ గురించి తెలుసుకున్నప్పటికీ కూడా చాలా వరకు చాలా చోట్ల పర్ఫార్మెన్స్ చేసావు. అలాగే కొన్ని అవార్డ్స్ తీసుకోవడం కూడా జరిగిందని మేము తెలుసుకున్నాం. కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే
ఇప్పుడు యూత్ క్లాసికల్ వైపు వెళ్ళట్లేరు. అవును. ఎంతసేపు ఎలా ఫ్యాషన్ గా ఉందామా, వెస్ట్రన్ లో ఎలాంటి డాన్స్ స్టెప్స్ వచ్చాయి వెరైటీగా, ఒక ఆర్టిస్ట్ అవుదాము, ఇలా ఆర్టిస్ట్ కూడా ఒక కళ అది. కానీ ఆ వీటిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ ఒక క్లాసికల్ డాన్స్ అనేది మన సంస్కృతిని మర్చిపోతున్న ఈ టైంలో మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ వీటిని బ్రతికించడానికి. అందుకు ముందుగా హ్యాపీగా ఉంది. ఇక చెప్పురా, నీ గురించి తెలుసుకోవాలి ఫస్ట్. సో నా పేరు ధవళిక, నేను బీటెక్ అయిపోయింది. సో నేను స్టార్ట్ చేయడం పెద్ద నాకు ఇంట్రెస్ట్తో ఏం స్టార్ట్ చేయలేదు డాన్స్ జర్నీ అనేది. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ చేయడం ఇష్టం. కానీ ఎలా అంటే నేను ఎలాంటి పర్సన్ అంటే, ఫస్ట్ అందరు చేసేవాళ్ళు, నేను బెక్కుమని పక్కన కూర్చొని వాళ్ళకి ఐడెంటిటీ వస్తుంటే వావ్ నాకు కూడా ఇది కావాలి, అందరు వాళ్ళని పొగుడుతున్నారు డాన్స్ చేస్తే, నా కజిన్స్ని వాళ్ళని వీళ్ళని అందరినీ పొగుడుతున్నారు డాన్స్ చేస్తే అని అనుకునేదాన్ని. అరే మనం కూడా ఇలా డాన్స్ చేస్తే మనల్ని కూడా పొగుడతారు, ఓకే ఇదేదో బాగుంది అని చిన్న చిన్న డాన్స్ చేయడం. అప్పుడు మా నానమ్మ, తను మంచి క్లాసికల్ డాన్సర్, స్టేజ్ ఆర్టిస్ట్. మా నాన్నమ్మ ఆల్రెడీ ఉన్నారు ఫ్యామిలీలో. మా నానమ్మ మంచి స్టేజ్ ఆర్టిస్ట్, సురభి నాటకాలు చేసేవాళ్ళు. సో ఇంకా మా నానమ్మ చూసి ఓకే దీన్ని ఎలా అయినా డాన్స్ లో వేసేయాలి, కూచిపూడి అని అనుకున్నాం. వెళ్ళాము, ఓకే నేను జాయిన్ అవుతాను అని అనుకున్నాను. అక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్ అని ఉంటది రామ్కోటిలో. అక్కడికి వెళ్ళాక చూసేటప్పటికి కూచిపూడి, కథక్, భరతనాట్యం అన్నీ ఉన్నాయి. మా నాన్న సరే కూచిపూడి ప్రతి ఒక్కరు నేర్చేసుకుంటున్నారు, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం మనం, ఎందుకు అందరిలా రొటీన్ వెళ్ళాలి, కథక్ నేర్పిద్దాము అని అనుకున్నారు. సరే అని వెళ్ళి జాయిన్ చేసేసారు. చేసిన తర్వాత నాకు స్టార్ట్ చేశాను. నాకు పెద్ద అంత ఇంట్రెస్ట్ రాలేదు, ఏదో వెళ్తున్నా క్లాస్ కి వస్తున్నా. అంటే నువ్వు ఇది ఇంట్రెస్ట్ గా దీంట్లోకి రాలేదు. యాక్చువల్ గా డాన్స్ ఇష్టం, బట్ కథక్ అంత ప్రిఫరబుల్, క్లాసికల్ డాన్స్ మీద అంత లేదు. తర్వాత ఒక 1 year అలా స్కూల్కి వెళ్ళేదాన్ని, స్కూల్ అయిపోయాక డాన్స్ క్లాస్కి వెళ్ళేదాన్ని. కొన్నిసార్లు అలా బయట కూర్చొని బయట నుంచి బయట వెళ్ళిపోయేదాన్ని. అమ్మో చాలా చేశాను. అంటే ఏ క్లాస్ నుంచి స్టార్ట్? నేను స్టార్ట్ చేసింది 8th class. 8th class నుంచి. అంటే చాలా మంది ఇండస్ట్రీలో ఒక మాట వింటూ ఉంటాము, ఆర్టిస్టులు కావచ్చు, ఇటు సింగర్స్ కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా నేను ఆర్టిస్ట్ అవుదామని రాలేదు, నాకు గోల్ వేరే ఉండే, కానీ ఇందులో నేను సక్సెస్ అయ్యాను. అలా డైరెక్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. నేను డైరెక్టర్ అవుదామని నేను వస్తే నేను ఇక్కడ ఆర్టిస్ట్ అయ్యాను కదా. అలాగే అసలు నీ గోల్ ఏముండ్రా? నాకు అసలు డాన్స్ గోల్ అసలు నాకు కెరియర్ ఆప్షన్ లోనే లేదు. కెరియర్ ఆప్షన్ ఏంటి? చిన్నప్పటి నుంచి చూసి పెరిగింది, ఓకే ఇంజనీరింగ్ చేయాలి, సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాలి, లేదా రోజుకొకటి చెప్పేదాన్ని పైలట్ అయిపోతానంటే మూడుని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. కొంచెం ఇన్స్పైరింగ్ అనిపిస్తే ఓకే నేను ఇది అయిపోతాను, నెక్స్ట్ ఇది అయిపోతాను అని రోజుకొకటి పెట్టుకునేదాన్ని. అలా మా అమ్మ. ఇప్పుడేం పెట్టుకున్నావు? ఇప్పటికైతే ఇంకా కంప్లీట్లీ డాన్సింగ్ మీద మొత్తం ఇంట్రెస్ట్ వచ్చేసింది. అదే ఒక 1 year అలా టైం పాస్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మాకు ఎగ్జామ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. డాన్స్ లో థియరీ, ప్రాక్టికల్ అన్ని అవుతాయి. ఆ ఎగ్జామ్ లో 30 మంది ఉంటే మా క్లాస్ లో 30 members ఉన్నారు. 30 members లో నాకు 17th or 18th ర్యాంక్ వచ్చింది. ఇంకా ఫుల్ అషేమ్ ఫీల్ అయిపోయా. ఓకే ఇదేంటి నేను 17th ర్యాంక్ ఏంటి 30 మందిలో, అమ్మో ఇది నాకు కాదు అని చెప్పి నెక్స్ట్ నుంచి ఫుల్ చాలా హార్డ్ వర్క్ ఇంకా వెళ్ళేదాన్ని, అందరికంటే ముందు క్లాస్కి వెళ్ళిపోయేదాన్ని, చేయడము ఏదైనా ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ లో రావాలి నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తే అని చెప్పి స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది, ఓకే దీనిలో ఇంత ఉందా అని. ఇంకా నా ఫస్ట్ ప్రోగ్రామ్ మా సార్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే నాతో ప్రోగ్రామ్ వేయించాడు. ఈ అమ్మాయి బాగా చేస్తుంది అని కృష్ణుడు వేయించాడు. కృష్ణుడే ఫస్ట్ ప్రోగ్రామ్ రవీంద్ర భారతిలో కృష్ణుడు వేయించారు. ఇంకా నన్ను అందరు వచ్చి, అప్పుడు డైరెక్టర్, కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు
ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుంది అమ్మాయి, కృష్ణుడు అసలు అమ్మాయి లాగా చేయలేదు, ఇంత బాగా చేస్తుంది, అది ఇదని అవన్నీ కాంప్లిమెంట్స్ వినేటప్పటికి ఎలా అనిపించింది? చాలా ఓకే, ఇది నేను చేయాలి, ఇది నా కెరియర్, ఇది నాకు ఇష్టం. అంటే ఇంకా అప్పటికి కెరియర్ డిసైడ్ అవ్వలేదు. ఓకే నాకు ఇష్టం, నేను ఇది ప్యాషన్ తో చేస్తున్నాను. అంటే ఒకప్పుడు అందరిని పొగుడుతూ ఉంటే పక్కన కూర్చొని చూస్తూ నాకు ఇది కావాలి అనుకున్నాను కదా, డాన్స్ చేసిన అందరినీ కూర్చోబెట్టారు. బట్ నాకు స్పెషల్ అటెన్షన్, ఓకే అమ్మాయి కృష్ణుడు వేసిన అమ్మాయి బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా చేసింది అన్న ఒక ఇది కదా నాకు కావాలి ప్రౌడ్ మూమెంట్. ఇంకా అది నేను అందరికి చెప్తూనే ఉన్నా, మా నానమ్మ మా అమ్మ అందరూ, నానమ్మ నన్ను ఇలా అన్నారు ఇదన్నారు, ఓకే నేను ఇదే చేస్తాను, నాకు చాలా ఇష్టము, నేను డాన్స్. ఇంకా అప్పటి నుంచి సైమల్టేనియస్ గా డాన్స్, ఎడ్యుకేషన్ స్కూలింగ్ అయిపోయింది. స్కూలింగ్ తర్వాత ఇంటర్మీడియట్, బీటెక్, అప్పుడు కూడా కాలేజ్ వెళ్ళాలి, సాయంత్రం డాన్స్ క్లాస్కి వెళ్ళాలి. తర్వాత ఎప్పుడైతే ఇంకా కెరియర్ చూస్ చేసుకోవాలి అన్న టైం వచ్చిందో అప్పుడు నా డెసిషన్, సాఫ్ట్వేర్కి వెళ్ళాలా, నేను కంప్యూటర్ సైన్స్ చేశాను, సాఫ్ట్వేర్కి వెళ్ళాలా, డాన్సా లేదా ఎంబీఏ చేయాలా, నేను ఓకే. నా ఫ్రెండ్స్ అందరూ బీటెక్ 4th year లో 3rd year నుంచి అందరు ప్లేస్మెంట్స్కి వెళ్తున్నారు. అందరు వెళ్తున్నారు, అబ్బో ఇంకో కష్టపడిపోతున్నారు పిచ్చి పిచ్చిగా, ఏంటి నెక్స్ట్ ఏంటి, నాకు జాబ్ రావాలి లేకపోతే నాకు కెరియర్ లేదు, అందరు ఇంత వరీ అవుతున్నారు. నేను అంత పట్టించుకోలే ప్లేస్మెంట్స్ అవన్నీ, ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్, ఓకే నేను ఏదైనా చేసేస్తా, చేయగలను అంతే. తర్వాత చూస్తే వాళ్ళు 40,000 30,000 కోసము రోజు పొద్దున్న లేచి అంత దూరం వెళ్ళి చేసుకొని వచ్చి 9 to 6 7 కంప్యూటర్ ముందు కూర్చొని మళ్ళా అలా పైన వాళ్ళు చెప్పిందే విని అదే చేసి ఇంకా ఇదంతా చూసి అమ్మో ఇదంతా మన వల్ల కాదు, ఇంత ఒక 30-40 వేల కోసం ఇంత కష్టపడుతున్నారు, నేను ఒక ప్రోగ్రామ్ చేస్తే వచ్చేస్తాయి. సరే డబ్బులు అన్నది మ్యాటర్ కాదు, కళ ఒకటి ఉంటుంది, అది నేను ఎంజాయ్ చేస్తున్నాను. డబ్బులు ఇస్ సంథింగ్, అది పక్కన పెట్టేస్తే ఇది చేస్తున్నప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను, అందరు నన్ను ఇష్టపడుతున్నారు, నా ప్రొఫెషన్ ని నేను గౌరవిస్తున్నాను. ఏదో వెళ్తున్నామా కంప్యూటర్ ముందు కూర్చుంటున్నాం. నా ఫ్రెండ్స్ అందరూ మనకంటే ఒక ఇమేజ్ కావాలి కదా, అంతే ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి కావాలి. ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాక అవతల వాళ్ళు మనల్ని పొగుడుతూ ఉంటే ఇది వేరు కదా, అది కదా కావాలి. నాకు నా జాబ్ సాటిస్ఫాక్షన్ 100% ఉంది, నేను చేసేది నేను 100% చేస్తున్నాను, అంతే సింపుల్. ఇంకా ఏదో నా ఫ్రెండ్స్ అందరినీ చూస్తా, ఇవాళ మానేస్తా రేపు మానేస్తా, జాబ్ నా వల్ల అవ్వట్లేదు అంటారు. నాకు అదేం లేదు, నేను హ్యాపీగా ఉంటున్నా, నేను చేసుకుంటున్నా. ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ చేసుకుంటాను, లేకపోతే నా డాన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇష్టమైన డాన్స్ అందులో ఒకటి. ఎందుకంటే ఏదైనా కానీ మనం ఇష్టపడి చేస్తున్నాము, మనకు నచ్చిన పని అంటే దాంట్లో ఉన్న తృప్తే వేరు. అవును అంతే, ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అది ఇంకొకరి కింద పని చేయాలి అని, జీతానికి పని చేయాలి అంటే కూడా మనసు ఒప్పదు చాలా వరకు కూడా. అది ఫ్యాషన్ గా ఫీల్ అవుతేనే చేయగలరు ఏదైనా సరే. కాకపోతే ఇక్కడ ఒక క్లాసికల్ డాన్సర్గా ఇప్పుడు 8th class నుంచి నువ్వు చేసుకుంటూ వచ్చావు కాబట్టి నీకు చాలా డిఫరెన్స్ కనిపించుంటుంది. వెస్ట్రన్ డాన్స్కి క్లాసికల్ డాన్స్కి ఏంటి తేడా, ఏం గమనించారు? నేను అబ్జర్వ్ చేసింది ఈ జనరేషన్లో పేషెన్స్ చాలా తక్కువ. ఇంకా ఈ రీల్స్ అన్నవి ఎంత అలవాటు చేశా అంటే 30 seconds చూస్తుంటే ఇలా తిప్పేస్తూ, ఆ 30 seconds కూడా చూడడానికి మనుషులకి పేషెన్స్ ఉండట్లేదు. ఆ 30 seconds అయ్యే లోపల ఫాస్ట్గా నెక్స్ట్ ఏమైపోతుందని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి చూసేసి నెక్స్ట్ స్క్రోలింగ్ అలవాటు అయిపోయి. క్లాసికల్ డాన్స్ అంటే చాలా పేషెన్స్ కావాలండి, నేను బిలీవ్ చేసేది. చాలా ఓపిక్గా, అది ఒక్కొక్క స్టోరీ ఎక్స్ప్లెనేషన్. క్లాసికల్ డాన్స్ అంటే ఏం లేదు, మన పురాణాల్ని డాన్స్ ఫామ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం, మళ్ళీ మన సంస్కృతి ఏంటి అనేది మళ్ళీ మనం తెలియజేస్తున్నాం, అంతే. కానీ అది ఎవరైనా చూస్తారంటారా? అంటే చూసేవాళ్ళు ఉంటారు. అందుకే ఇప్పుడు నేను చూస్ చేసుకున్నది ఎలా అంటే దాన్ని కొంచెం ఫ్యూజన్ లాగా మారుస్తున్నా. అంటే ఏం లేదు, కొంచెం స్టోరీ టెల్లింగ్ నే అలా పాత టైప్ లో
ఒక 10-15 నిమిషాలు ఉండేవి మా పాటలు. నేను స్టార్ట్ చేసినప్పుడు 15 నిమిషాలు. ఇప్పుడు అంటే అమ్మో అదో పెద్ద మ్యాటర్. చూడడానికే ఓపిక లేదు, 15 నిమిషాలు చూస్తారు. 15 నిమిషాలు కూర్చోబెట్టడం ఆడియన్స్ అంటే పెద్ద విషయం. సో నేను దాన్ని 5 నిమిషాలకి తగ్గించేసి ఆ 5 నిమిషాల్లో నేను చెప్పాలనుకుంటున్నది, మనకి శ్రీకృష్ణ తులాభారం ఉంటుంది, లేదా మోహిని భస్మాసుర స్టోరీస్ ఉంటాయి. వాటిని అభినయంతో ఎక్స్ప్లెయిన్ చేయడమే డాన్స్. దాన్ని నేను కొంచెం ఇంట్రెస్టింగ్ గా మార్చి ఫ్యూజన్ ఫామ్ లో చేయడము నా డ్యూటీ. ఓకే, ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇదేదో అన్నది నేను చేస్తున్నా. అవును, యూత్ కూడా కావాల్సింది అదే. ఎందుకంటే ఇప్పుడు వెస్ట్రన్ డాన్సులు చూడడానికి ఏమో మంచిగా తిప్పుతానే ఉంటారు, స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటారు, ఆ స్టెప్స్ బాగున్నాయని. అంటే వెస్ట్రన్ డాన్స్ నేనేం తక్కువ చేయట్లేదు, అది మంచి కళ. కాకపోతే ఇక్కడ క్లాసికల్ అనేది మన సంస్కృతిని మర్చిపోకూడదు. అక్కడ చేస్తున్నాం, వెస్ట్రన్ చూస్తున్నాం కదా అని డాన్స్ ని చెడగొట్టే విధంగా ఉన్నాయి మొత్తం కూడా. ఒక డాన్స్ కున్న అర్థాన్ని చెడగొట్టే విధంగా ఉన్నాయి. ఇంకొకటిరా, ఇక్కడ ఈ క్లాసికల్ వెస్ట్రన్ డాన్స్ ఈ రెండింటికి పోల్చుకుంటే మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? క్లాసికల్ డాన్స్ ఆబ్వియస్లీ. అంటే నేను ఫస్ట్ నుంచి దీనిలోనే ఉన్నా కాబట్టి నాకు దాని ఇంపార్టెన్స్ తెలుసు. నేను ఏం బిలీవ్ చేస్తా అంటే క్లాసికల్ డాన్స్ చేసే వాళ్ళు ఏ డాన్స్ అయినా చేయగలుగుతారు. నేను అన్నది ఇదే. వెస్ట్రన్ డాన్స్ చేసే వాళ్ళని క్లాసికల్ చేయమని అంటే రాదు రాదు రాదు. దానిలో ఉన్న మాకు థియరీ ఉంటది. అసలు డాన్స్ లో ఇంత ఉంటుందా అని ఎవరికి తెలీదు. అంటే అసలు అది ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరు దానిలో మెయిన్, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దాన్ని ఇంప్రొవైజ్ చేశారు, దాని తర్వాత దానిలో ఉన్న అభినయాలు ఏంటి, నవరసాలు ఏంటి. అవును, కళ్ళతో మాట్లాడడం ఒకటి ఉంటది, నవరసాలు పుట్టినాయి అనేదే క్లాసికల్ నుంచి. అంతే, క్లాసికల్ డాన్స్ నుంచే నవరసాలు అనేటివి బయటకు వచ్చాయి. ఆ తర్వాతే ఆర్టిస్టులు నేర్చుకున్నారు విత్ డైలాగ్ తో. అవును, ఆ ఎక్స్ప్రెషన్ లో చూపించడం అనేది అంతకు మించిన కష్టం ఇంకొకటి లేదు. అవును, అంతకు మించిన గొప్పతనం ఇంకొకటి లేదు కదా. మాకు లిటరలీ మాకు మార్క్స్ వేస్తారు. కళ్ళ దృష్టి భేదాలు అంటారు. అవును, పక్కకి తిప్పితే ఏంటి, ఒక్కొక్క దాని ఎటువైపు తిప్పితే ఏంటి అసలు. కానీ హ్యాండ్ మూమెంట్, లెగ్ మూమెంట్, హెడ్ మూమెంట్, ఐ మూమెంట్, అలాగే ఐబ్రోస్, అలాగే స్మైల్ కూడా అంతే. ఎన్ని కంట్రోల్లో ఉండాలి ఒక భావం తెలియజేయాలి. అవును, నేను ప్రతి పేరెంట్ కి ఏం చెప్తా అంటే ఫస్ట్ అసలు ఏదో ఒక యాక్టివిటీ నేర్పియాలి. ఎడ్యుకేషన్ తో పాటు పక్క డాన్స్, సింగింగ్, స్పోర్ట్స్ ఏదైనా. ఎందుకు అని అంటే కాన్సన్ట్రేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు డాన్స్, నేను ఒక డాన్సర్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను హ్యాండ్స్, లెగ్స్, ఐస్, నా లిప్ మూమెంట్ అన్నీ కోఆర్డినేట్ చేసుకోవాలి. అంటే నేను కింద కూర్చున్నా, నిల్చున్నా, ఇటు జరుగుతున్నా, అటు జరుగుతున్నా, నేను ప్రతి ఒక్కటి కాన్సన్ట్రేషన్ అన్ని సింక్లో ఉండాలి. నా బాడీ మొత్తం సింక్లో ఉండాలి. అంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తం నేను చేసే దానిపైన ఉండాలి. అప్పుడు నా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అది ఎడ్యుకేషన్లో కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ ఒకటిరా, ఇంత బాగా ఇంట్రెస్ట్, ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నావు కదా, చాలా చక్కగా. అంటే నేను ఒక మంచి క్లాసికల్ డాన్సర్ని అయ్యాను, నేను అనుకున్న గోల్కి నేను రీచ్ అవుతున్నాను, 10 మంది నన్ను ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళ గౌరవాలు దక్కుతున్నాయి నాకు అనే ఇదిలో ఉన్నావు కదా. ఎప్పుడైనా ఏదైనా నీ ఇన్ని సంవత్సరాల నీ జర్నీలో క్లాసికల్ డాన్సర్గా ఏదైనా చేదనుభవాలు ఉన్నాయా, డిసప్పాయింట్ అయిన క్షణాలు? అంటే అది ఫ్యామిలీలో ఎవరైనా వద్దు అని చెప్పడం కానీ, లేదా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, లేదా ఎవరైనా కామెంట్ చేయడం కానీ, ఎక్కడైనా నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఎవరైనా డిస్కరేజ్ చేయడం కానీ, ఇలాంటివి ఏదైనా? మా ఫ్యామిలీ చాలా 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 సపోర్టివ్. అసలు టచ్ వుడ్ నాకు అంత లక్ ఉంది ఆ విషయంలో మాత్రం. ఫ్యామిలీ అంటే అందరు కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, కల్చరల్ డిపార్ట్మెంట్, నానమ్మ స్టేజ్ ఆర్టిస్ట్ ప్లస్ మంచి డాన్సర్, మా అమ్మ కొంచెం ఇండస్ట్రీకి రిలేటెడ్ ఫ్యామిలీ, ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. సో అవన్నీ తెలుసు. సో మా ఇంట్లో మాత్రం నువ్వు ఏది చేస్తావో
సాఫ్ట్వేర్ జాబ్ చేస్తావా, మోడలింగ్ చేస్తావా, హీరోయిన్ అవుతావా, డాన్స్ చేస్తావా, నీ ఇష్టం. మేము దానికి అబ్జెక్ట్ చేయం. ఎందుకంటే ఈ మధ్య ఇప్పుడున్న పరిస్థితిలో ఏదైనా చేసి డబ్బులు సంపాదించండి. ఇది అంటే డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, అలాంటి అవి అయిపోయింది. టాలెంట్ ఎవరి సొత్తు కాదు అంటారు. ఎక్కడైనా టాలెంట్ ఉంది, ఎవరిదైనా ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటది. అవును, ఖచ్చితంగా. వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తే దానిలో ఫుల్ రానియచ్చు. నేనైతే అదే బిలీవ్ ఫస్ట్ ఫియరింగ్ అనేది ఒకటి పక్కన పెట్టేస్తే ఏదైనా చేయగలరు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అన్న ఒక్కటి దాటేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పారు కదా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతారా, అంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ అంటే అది డాన్స్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, ఒక సింగర్ కావచ్చు, ఎనీథింగ్. ఫిలిం ఇండస్ట్రీ అనేసరికి ఇప్పుడు డాన్స్ అంటే ఒక ఫిలిం ఇండస్ట్రీ కిందకే వస్తుంది, ఒక కళ అది. అలాంటిది వీళ్ళని తక్కువగా చేసి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు, కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక యూత్ గాను కూడా, ఒక యంగ్ ఉమెన్ గా కూడా, యంగల్ గా, వాళ్ళకంటే ఈ కామెంట్స్ పెట్టి ట్రోల్ చేసే వాళ్ళు కూడా యూతే వాస్తవంగా. అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి అని కోరుకునే వాళ్ళు వాళ్ళే, ఇవే చూస్తూ కాలం గడిపే వాళ్ళు వాళ్ళే, కానీ వాళ్ళే ట్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇదొక నాకు ఎక్స్పీరియన్స్. మీరు ఇందాక అడిగారు కదా చేదు అనుభవాల గురించి, ఇదొకటి. నేను ఫుల్ డాన్స్, కాలేజ్ అదంతా బాగానే నడిచిపోయింది. బీటెక్ లో కోవిడ్ వచ్చింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. అప్పుడు సరే ఖాళీగా ఉన్నాము, ఏం చేద్దామని నేను యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను డాన్స్ చేసుకుంటూ. ఓకే, ఎవరో పని లేని వాళ్ళు స్టార్ట్ చేశారు. ర్యాండమ్ నన్ను తిట్టడానికి అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేసి, ఇంకా నన్ను అనడము, పిచ్చి 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 బూతుల్లో మాట్లాడడం. అలాగే ఒక పాయింట్ లో నేను చాలా ట్రామటైజ్ అయిపోయి, ఇంకా నేను చెయ్యని ఇవన్నీ, నాకు వద్దు, డాన్స్ వద్దు అని పక్కన పెట్టేసాను. చెయ్యలేదు, కొన్ని రోజులు పక్కన పెట్టేసా. అప్పుడు మా అమ్మ ఉండి, ఎందుకు చేయట్లేదు, నేను 100 మంది నిన్ను ఎంకరేజ్ 100 మంది ఉంటే 99 మంది నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, ఆ ఒక్కరి కోసం నువ్వు ఎందుకు ఆగిపోవాలి? అంతే. అవన్నీ నువ్వు ఎందుకు పట్టించుకోవాలి? నిన్ను 99 మెంబర్స్ పొగుడుతున్నారు, ఆ ఒక్కరి కోసం నువ్వు ఎందుకు డౌన్ అవ్వాలి? అంది. ఓకే, ఇది పాయింట్ అని కొన్ని రోజులు నేను చేయలేదు. నేను అప్పుడు చాలా బాధపడ్డాను. ఓకే, ట్రోల్ చేస్తాను. తర్వాత చూస్తే అసలు వాళ్ళకి ఏం చేయడానికి లైఫ్లో ఏం లేదు, చేసే వాళ్ళని అనడం తప్ప. ఓకే, మనం అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం? చెప్పడానికి ఏం లేదు. వాళ్ళు చూస్తున్నాం, అనవసరం అంటావా చెప్పడం కూడా వేస్ట్. అంటే ఇక్కడ కష్టపడి వాళ్ళ టాలెంట్ ఏంటో వాళ్ళు నిరూపించుకుంటున్నప్పుడు వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికే వాళ్ళు పనిగా పెట్టుకుంటారు, వాళ్ళకి ఏ పని పాట లేదు కాబట్టి. అంతే. కానీ అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పేంత ఖాళీగా మనం లేదు. నాకు ఇప్పుడు క్లాస్ ఉంటది, తర్వాత ఇంకో పని ఉంటది, ఇంకో పని ఉంటది. నా లైఫ్ లో వాళ్ళకి వాళ్ళ రియాలిటీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మేము ఏం చేయట్లేదు అన్న రియాలిటీని యాక్సెప్ట్ చేయలేక పక్కన వాళ్ళని హ్యాపీగా ఉంటున్నారు. అదే పనిగా పెట్టుకుంటారు, హ్యాపీగా ఉంటున్నారు, ఉండనివ్వాలి అంతే. చేసేదాన్ని ఎంకరేజ్ చేయకపోవడం తప్ప ఇంకా వాళ్ళు పోనీ ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలా కామెంట్స్ పెట్టడమే వాళ్ళకి పనిగా ఉంటది అంతే. అలాంటి వాళ్ళ కోసము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను కూడా ఒక చిన్న సజెషన్ ఇవ్వచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టు అమ్మ చెప్పినట్టే 99 మెంబర్స్ ఎంకరేజ్ చేస్తున్నప్పుడు 1 పీపుల్ కోసం ఎందుకు నువ్వు డిస్కరేజ్ అయిపోవాలి అని చెప్పేసి. కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు 100లో 80 మెంబర్స్ సపోర్ట్ చెయ్యకపోయినా ఇంకా 20 మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు. అది గుర్తు పెట్టుకోవాలి. ఆ సపోర్ట్ చేసే వాళ్ళ కోసం ముందుకెళ్ళాలి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళకి అదే పని, ఇంకేం పని ఉండదు, ఆ కామెంట్లు పెట్టడమే పని. ఇంకొకట్రా, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న సమాజంలో యూతే మంచి చెడు తెలుసుకోవాలి. యూత్కి చాలా అవసరం. అలాంటి వాళ్ళు చాలా మంది యూత్ చెడిపోతున్నారు. వాళ్ళకేం చెప్తారు? చెడిపోయే వాళ్ళకి, వాళ్ళు ఒక దారిలో పడాలంటే వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లియర్ ఉండాలి. బేసిక్గా ఏం లేదు,
ఏం చేయాలనుకుంటున్నాం అన్న క్లారిటీ ఒకటి వస్తే ఎస్ ఏది అన్నది ఇంపార్టెంట్ కాదు, ఏదైనా చేయొచ్చు. నేను మా అమ్మ ఒకటి చెప్తుంటది, నువ్వు చెప్పులు కొట్టుకున్నా కానీ దానిలో టాప్ ఉండాలి. ఎస్ ఒకటి శ్రీశ్రీ గారిది ఒకటి ఉంటుందండి, చెప్పారు ఆయన రాసింది, నువ్వు పరిగెత్తలేకపోతున్నావా నడవలేకపోతున్నావా పాకు అవును అని, కానీ ఎక్కడ ఆగకు అన్నది ఒకటి నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అది సూపర్. సో ఎప్పుడు ఆగద్దు అన్నది నేను బిలీవ్ చేస్తాను. నేను ఇవాళ ఒక్కరోజు బ్రేక్ తీసుకుందాము అని అనుకున్నా, ఓకే నాకు ఒక్కరోజు బ్రేక్ తీసుకున్నా, ఓకే నేను ఏదో తప్పు చేసేస్తున్నాను, నేను ఇలా కూర్చోద్దు, ఎందుకు ఈరోజు టైం వేస్ట్, ఇది ఎందుకు టైం వేస్ట్, ఏదో ఒకటి చేశాను. అది నాకు అనిపించింది. అది ఎవరికి వాళ్ళకి అనిపించాలి. ఇంకా నిజంగా ఒకళ్ళు చెప్తే అయితే ఈ జనరేషన్లో ఎవరు వినరు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే వింటారు. ఏదైనా అంతే, ఒక కెరియర్ విషయంలో కానివ్వండి, రిలేషన్షిప్స్లో కానివ్వండి, ఏదైనా అంతే, ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు ఎవ్వరు వినరు. నిజం. కానీ ఒకటి గమనించుకోవాలేమో ఏంటంటే, మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకుండా ఉండాలి. ఫస్ట్ ఇప్పుడు అయితే చాలా వరకు 99% స్వార్థాలే పెరిగిపోయినాయి. మనం ఎదగకపోయినా పర్లేదు కానీ పక్కన ఎదగొద్దు అనే ఇదిలో ఉండిపోయినారు. అట్లా ఎలాంటివైనా ఫేస్ చేసేవారు నీ కాంపిటీషన్ ఇచ్చేటప్పుడు కానీ, నువ్వు స్టేజ్ పైన అలా నీకు వచ్చే ప్రోగ్రామ్స్ వేరే వాళ్ళు తీసుకోవడం కానీ, ఇది ఇంకా ఫీల్డ్ లో ఇంకా అది అలవాటు అయిపోవాలి, ఇంకా అవి లైట్ తీసుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ టైం కి నేను అదే దాంతో కాంప్రమైజ్ అయిపోయాను. ఏం లేదు, ఇవాళ ఒక ప్రోగ్రామ్ వస్తుంది, నిన్న గద్దర్ అవార్డ్స్ అయ్యాయి, తెలంగాణ గద్దర్ అవార్డ్స్, దానిలో ఆపర్చునిటీ వచ్చింది. లాస్ట్ మూమెంట్ వరకు మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం అనుకున్నాము, లాస్ట్ మూమెంట్ లో లేదండి మీకు కాదు వేరే వాళ్ళకి ఇచ్చా, అంతే. ఇంకా మేము యాక్సెప్ట్ చేసేసాము, ఇంకా లైట్ తీసుకోవాలి. కానీ దాని నుంచి అమ్మా ఇది నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు నేను వేస్ట్, నేను చెయ్యలేను అని ఏం ఉండదు. నెక్స్ట్ టైం నాకు వస్తుంది, వాళ్ళకి రాదేమో, అంతే. అది కాంపిటీషన్, అది హెల్తీ కాంపిటీషన్. అలా ఉంటే ఎప్పుడైనా కెరియర్ లో ముందుకెళ్తారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక ఇంకొక విషయం అడుగుదాం అనుకుంటున్నారా, అంటే ఇప్పుడు ఇంత క్లాసికల్ మీద ఇంత ఇంట్రెస్ట్గా ఉన్నావు, క్లాసికల్ డాన్సర్గా ఎంతో హ్యాపీగా ఉన్నాను కదా, చాలా ఇంట్రెస్ట్గా ఉన్నావు. కేవలం ఈ క్లాసికల్తోనే రన్ చేద్దాం అనుకుంటున్నావా, వెస్ట్రన్ వైపు ఏమన్నా వెళ్తున్నావా? వెస్టర్న్ ఇప్పుడప్పుడే అసలు ప్లాన్లో కూడా లేదు నాకు. అవకాశం వస్తే ఏం చేస్తావు? లేదండి, నాకు అంత అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను మొత్తం ట్రెడిషనల్గా ఫస్ట్ నుంచి అది అలవాటు అయిపోయి, అది ఇవన్నీ కాంపిటేటివ్ షోస్కి ప్రిఫరెన్స్ లేదు. జస్ట్ నేను నా ఫీల్డ్లో ఎలా నేను ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, టీచింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికైతే ప్లాన్స్లో అయితే అవేం లేవు. యాజ్ ఆఫ్ నవ్ అయితే నేను కంప్లీట్గా దీనికే డెడికేట్ అయిపోయి నేర్పిద్దాము. కూచిపూడి కూడా నేర్చుకుంటున్నాను ఇప్పుడు, స్టార్ట్ చేసి. కూచిపూడి కూడా సూపర్. కథక్లో నాది డిప్లొమా అయిపోయింది, ఎంఏ చేయాలి. కానీ ఎంఏ చేయాలి అని అంటే ఢిల్లీ వెళ్ళాలి, అంత టైం లేదు అని చెప్పి ఇంకా సరే అని దీనిలోనే డాన్స్ నేర్పిస్తూ ఇంకా నేను కూడా నేర్చుకుందాము, వేరే ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఇంట్రెస్ట్ లేదు. వెస్ట్రన్ వైపు అయితే ఇంట్రెస్ట్ లేదు. ఓకే, వెస్ట్రన్ వైపు ఇంట్రెస్ట్ లేదు. మరి చూడడానికి ఇంత చక్కగా ఉన్నావు, క్లాసికల్ డాన్సర్వి. ఒకవేళ గనక, ఎందుకంటే ఎవరెవరో టాలెంట్ లేని వాళ్ళు ఇండస్ట్రీలో అడుగు పెడుతూ ఉన్నారు, అంత టాలెంట్ ఉన్నప్పుడు, అంత మంచి లుక్ ఉన్నప్పుడు ఒక హీరోయిన్ గా అవకాశం వస్తే ఏం చేస్తావు? వద్దనుకొని పక్కన పెడతావు?
చెప్పలే అది ఇప్పుడు బయటకు వచ్చేసావు. అంటే ఒక హీరోయిన్ గా కావాలి అని చెప్పేసి ఇప్పుడు కొత్త అమ్మాయిల కోసం ఎంతో వేటలో ఉన్నారు డైరెక్టర్లు. వాస్తవంగా చెప్పాలంటే కొత్త కొత్త ఒక కథను రెడీ చేసుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళు కావాలి అనుకుంటారు. ఆ లుక్ లో మీరు కనబడితే అప్పుడు మిమ్మల్ని కావాలనుకుంటే ఏం చేస్తారు? అంటే నాకు ఇలాంటి సినిమాలు ఉంటాయి చూడండి, పేరు మర్చిపోయా. ఇలాంటివి సంక్రాంతికి వస్తున్నాము, అలా కూడా కాకుండా స్వర్ణకమలం, ఇలాంటి చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి. చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి. కానీ స్వర్ణకమలము, స్వాతి ముత్యము అలాంటి సినిమాలు ఇప్పుడు చూస్తున్నారంటారా? చెప్పు. కొంచెం అలా ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో వచ్చినది సంధ్యారెడ్డి అని ఒక డాన్సర్, ఆవిడ లైఫ్ స్టోరీని తీశారు. అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించాయి. ఓకే, మీకోసము అనుకుందాం, మీకోసము అలాంటి సినిమా ఒకటి చేశారు, అది సక్సెస్ అయింది. ఆ తర్వాత అలాంటి స్టోరీస్ కాకుండా ఇప్పుడున్న యూత్కి కావాల్సిన స్టోరీస్ వైపు కావాలి అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకుంటారా, యూస్ చేసుకుంటారా? అంటే అది చాలా ఏమంటారు, పెద్ద హీరోతో ఒక పెద్ద హీరోతో వచ్చింది ఆఫర్, ఏం చేస్తారు? మేబీ చేస్తాయేమో కదా. మీకు నచ్చిన హీరో ఎవరు? నాకా ప్రభాస్ అనుకున్నాను. మరి అదే ప్రభాస్ తో చాయిస్ వచ్చింది. ఇప్పుడు మంచి రొమాన్స్ సీన్స్ ఉన్నాయి అందులో. ఆయన పక్కన నేను ఇంతున్నావు కదా, కింద నుంచి హైట్ లేపుతారు, ఏమున్నది సినిమా ట్రిక్స్ లో ఏదైనా చేయొచ్చు. ఇంతున్న వాళ్ళని కూడా ఎంత చూపించవచ్చు, దాంట్లో హైట్ తో ప్రాబ్లం లేదు. అదే ప్రభాస్ పక్కన మంచి ఛాన్స్ వచ్చింది, ఫుల్ రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. ఆయన అమ్మా నేను ఈ సినిమా చేయలేనని పక్కకు వచ్చేస్తావా, లేకపోతే యూజ్ చేసుకుంటావా ఛాన్స్ ని? ఆపర్చునిటీ, ఏదైనా ఆపర్చునిటీ వాడేసుకోవాలి. అందులో ప్రభాస్ పక్కన అంటే పాన్ ఇండియా హీరో పక్కన అంటే ఇంకా వదులుకుంటారు కదా అస్సలు. అంతే. చాలా చక్కగా ఉందిరా. యాక్చువల్గా మీకు స్టార్టింగ్ కథక్ నేర్చుకున్నాము, స్టార్టింగ్ ఫస్ట్ మీ గురువు గారు. అవును, మీ గురువు గారి గురించి ఏం చెప్పు. బేసిక్గా నాకు 2 గురువులు. రవీందర్ రాజు గారు అని నా గురువు గారు ఫస్ట్. బేసిక్గా ఆయన శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్లో ఆయన లెక్చరర్. ఆయన దగ్గర నేను స్టార్ట్ చేశాను. డిప్లొమా వరకు ఆయన దగ్గరే 8 years కంటిన్యూ చేశాను. ఆయననే నాకు ఎగ్జామ్ రాయిపోయడం అదంతా, అక్కడ వరకు ఆయన చాలా నన్ను ఇన్స్పైర్ చేసేవాళ్ళు. ఆయననే నన్ను ప్రోగ్రామ్స్ పుష్ చేసి అమ్మ ప్రోగ్రామ్స్ అంటే విరక్తి వచ్చి అని చేయించేశారు నాతో. ఏదన్నా కృష్ణుడు అని, యశోద అని, రాధ అని డిఫరెంట్ రోల్స్. మళ్ళీ దీనిలో కథక్లో నాట్ ఓన్లీ మన పురాణాలు, ఇది కొంచెం నార్త్ లో చాలా ఫేమస్ కథక్. ఇక్కడ సౌత్ లో అంత కాదు కానీ నార్త్ లో చాలా. మన దగ్గర వచ్చేటప్పటికి నిజామ్స్ టైంలో చాలా ఫేమస్ అయింది. దాన్ని కొంచెం ఏమంటారు సలామీ టైప్ లో చేసేసారు. అది బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో మీరు చూసుంటే ఇదేంటి బాజీరావు మస్తానీ సినిమా, ఆ సినిమాల్లో మొత్తం కథక్ డాన్స్ బేస్డ్ ఉంటాయి. చాలా సినిమాలు ఉన్నాయి, అనార్కలి సినిమా కానీ, అవన్నీ అప్పట్లో బాగా ఎంకరేజ్. బిర్జు మహారాజ్ గారు అని మెయిన్ ఆయన కథక్కి దేవుడు. ఎందుకంటే డాన్స్ వచ్చిన వాళ్ళు, డాన్స్ నేర్చుకున్న వాళ్ళు యాక్టింగ్ పెద్ద విషయం ఏం కాదు వాళ్ళకి, డాన్స్ లోనే అన్ని చూపించేస్తారు కాబట్టి. అందుకు ఆర్టిస్ట్ గా అవకాశం వస్తే చేసే అవకాశాలు ఉన్నాయని అందుకే అడిగాను. అందుకు ఆర్టిస్ట్ గా ఏమైనా అటువైపు కూడా ఒకవేళ అవకాశం వస్తే యూజ్ చేసుకుంటారు. అది చేసే ఇంట్రెస్ట్ అయితే ఉంది కాబట్టి ఇంట్లో వాళ్ళ అబ్జెక్షన్ ఏం చెప్పరంటారా? అయినా నాకు ఒక చిన్న డౌట్ రా, అమ్మ పొలిటీషియన్, మరి నువ్వేలా ఇలా ఇక్కడ సపరేట్? అది అర్థం కాలే. అమ్మకి చిన్నప్పటి నుంచి డాన్స్, మ్యూజిక్ ఇవన్నీ చాలా ఇష్టం. అయితే నాన్నమ్మకు ఉంది, అమ్మకి ఉంది. అమ్మ చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల అమ్మకి సింగిల్ పేరెంట్, సో అదంతా అవ్వలేదు.
అవ్వలేదు. ఇంకా అమ్మ బిజినెస్ స్టార్ట్ చేసేసింది వెరీ యంగ్ ఏజ్ లో, హాస్టల్స్ రన్ చేసేది. తర్వాత పాలిటిక్స్, ఆ కెరియర్ ఓరియంటెడ్ అయిపోయి ఎప్పుడు ప్యాషన్ మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు. మా అమ్మకి చాలా ఇష్టం మోడల్, సినిమాలు అంటే మా అమ్మకి చాలా, అందుకే ఇప్పుడు ఫుల్ ఎంకరేజ్. మా అమ్మకి చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం. అంటే సినిమాల్లో వెళ్దామని అనుకొని ఇంకా ఎర్నింగ్ స్టార్ట్ చేయాలి, ఇదంతా కాదు అని. ఏం పర్లేదు, అమ్మ వెళ్ళలేదు కానీ నువ్వు వచ్చేస్తావులే, నీతో తన కళ నెరవేరుతుంది స్టార్ట్ చేయించింది నన్ను. ఇంకా చిన్నప్పటి నుంచి డాన్స్, మ్యూజిక్ ఇవన్నీ ఎంకరేజ్ చేశారు మా ఇంట్లో. చిన్నప్పుడు సంగీతం నేర్పించారు కానీ అమ్మో నా గొంతుతో స్టార్ట్ చేస్తే వద్దు, నువ్వు పక్కకి వెళ్ళిపో అని అంటారు. ఇంకా అమ్మో సంగీతం వద్దులే కానీ సింగింగ్ కూడా ట్రై చేసావు. అయ్యో వైలన్, సింగింగ్, ఫ్లూట్ ఏదేదో అన్ని నేర్పించేశారు. ఇప్పుడు బాత్రూమ్ సింగరా, పర్లేదు సింగరా? నోవే. స్టార్ట్ చేస్తే నా ఫ్రెండ్స్ నీకు ఎంత డబ్బులు కావాలి ఆపేయడానికి అని అంటే, ఒక 2 లైన్లు ఇంటర్వ్యూ ఆపుతామా కంటిన్యూ చేస్తామా ఒకసారి టెస్ట్? అసలు సింగింగ్ నో, అసలు శృతి కాదు కదా, లయ శృతి ఏం మనకు అవసరం లేదు, శృతి లయలు వద్దు మనకి. డైరెక్ట్ చాలా కాన్ఫిడెంట్ గా ఇష్టం వచ్చినట్టు. ఇంట్లో కూడా ఎప్పుడు ఏదో సరదాగా ఏదైనా సాంగ్స్ వస్తుంటే కూడా పాడుకోలేవు? పాడవా? పాడతా, పిచ్చి పిచ్చి పాడతా. మా అమ్మ బాగుందా, ఇంట్లో జ్వరం ఏమన్నా వచ్చిందా అంటే అంత పిచ్చి పిచ్చి పాడేస్తా. నీకు నచ్చిన సాంగ్ ఏంట్రా? నాక రీసెంట్ టైంలో 35 అని ఒక సినిమా వచ్చింది, నివేతా థామస్, ఇంకా ఒక చిన్న బాబు మ్యాథ్స్ పాస్ అవ్వడానికి కష్టపడుతుంటాడు. ఆ సినిమాలో నీలి మేఘములలో అని ఒక పాట వచ్చింది, అది చాలా నచ్చింది. అది ఒక ఇప్పుడు రీసెంట్ టైంలో లూప్ లో వింటూనే ఉన్నా. ఎప్పుడైనా పాడుకున్నా? దానికి డాన్స్ చేసి కొరియోగ్రఫీ చేసి డాన్స్ పెట్టావు కానీ పాడలేదు. అవును, అయితే అసలు పాడే ఇదిరే లేదంట అసలు. పోనీలా బాత్రూమ్ సింగర్ అయినా ఒక 2 లైన్లు పాడిచ్చేద్దాము, సరే చూద్దాము అనుకున్నాను. ఓకే, ఇంకా కొంతమంది గురించి అడుగుతాను. ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకా నీకు నచ్చిన హీరో అంటే ప్రభాస్ అని చెప్పావు కదా, ప్రభాస్ గురించి ఒక మాటలో. హ్యాండ్సమ్ అంతే. ఇంకా మహేష్ బాబు మిల్క్ చాక్లెట్ బాయ్ మహేష్ బాబు గారు ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్. అంతే, ఇంకా ఎవర్ గ్రీన్. నేను పిచ్చి సినిమా ఫ్యాన్. ఏ సినిమా వచ్చినా ఫస్ట్ డే ఫ్రెండ్స్ అందరిని వేసుకొని వెళ్ళిపోవాలి. మా అమ్మకి చెప్పకుండా కొన్ని సగం చెప్పి వెళ్ళిపోతా, సగం చెప్పకుండా వెళ్ళిపోతా. మా అమ్మ ఈ సినిమా కూడా చూసేసావా అంటే చూసేసా. ఓకే, రామ్ చరణ్ గురించి. ఇన్స్పైరింగ్ అండి. ఫస్ట్ లో నాకు పెద్ద నెపోటిజం అవన్నీ చూసి ఓకే చిరంజీవి గారు గాడ్ ఆఫ్ డాన్స్, రామ్ చరణ్ అనుకున్నా. కానీ తర్వాత హిస్ వర్క్ వెరీ ఫైన్. అసలు ఇంత డిసిప్లిన్. ఆయన ఒక మాట చెప్పారు, మీకు టాలెంట్ లేకపోయినా పర్లేదు కానీ డిసిప్లిన్ అన్న చాలా ఇంపార్టెంట్ అని మా నాన్నగారు చెప్పారు అని. ఆయన డిసిప్లిన్ కి నేను ఫ్యాన్ అయిపోయా. ఇప్పుడు తండ్రిని మించిన కొడుకు అంతే. అసలు ఎంత డిసిప్లిన్ హీస్ అని చాలా బాగా అనిపిస్తుంది. ఇన్స్పైరింగ్, వెరీ ఇన్స్పైరింగ్. జూనియర్ ఎన్టీఆర్ బండల్ ఆఫ్ టాలెంట్. మొనోలాగ్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, అసలు కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్తారు ఆయన అసలు ఒకసారి పేపర్ చూసుకుంటారు, ఒకటేసారి చూసుకొని వెళ్ళి డైలాగ్ చెప్పేస్తారు. అసలు ఎంతైనా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన అంతే. బండిల్ ఆఫ్ టాలెంట్. బాలయ్య బాబు గురించి ఏం చెప్తారు? ఎక్కడైనా జై బాలయ్య, మెగాస్టార్. అసలు బిఫోర్ ఇండస్ట్రీ అంటే బిఫోర్ మెగాస్టార్, ఆఫ్టర్ మెగాస్టార్. అంతే ఇంకా డాన్స్ సినిమాలో ఎంత ఇంపార్టెంట్ అన్నది ఎస్టాబ్లిష్ చేసింది మెగాస్టార్ గారే. అసలు అది ఎప్పటికైనా. మా అమ్మ పిచ్చి ఫ్యాన్ చిరంజీవి గారికి, టీవీలో వస్తుంటే అలా చూస్తూ ఉండిపోతుంటది అంతే. ఇంకా అక్కడి నుంచి చిన్నప్పుడు మా ఇంట్లో ఎప్పుడు ఒక రేడియో ఆన్లో ఉంటుంది, దానిలో పాటలు వస్తూనే ఉంటాయి, అన్ని మెగాస్టార్ గారి పాటలు.
జగదేక వీరుడు, అతిలోక సుందరి, రుద్రవీణ అవన్నీ పాటలు వస్తూనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఆ పాటలు విని చూసి. పవన్ కళ్యాణ్ గురించి పిఠాపురం ఎమ్మెల్యే పొలిటీషియన్ గా కాకుండా హీరోగా ఓజీ అంతే. ఇంకా ఆయన ఆరానే చాలా హ్యూజ్ అనిపిస్తుందండి. ఆయనకి ఇంకో పేరు లేదు ఇక, పవన్ కళ్యాణ్ అంటే బ్రాండ్. ఇంకా అంతే. ఇంకా ఆయన యాక్టింగ్ ఆర్ డాన్స్ ఏది కాకపోయినా ఆయన ఆరా, ఆయన చుట్టూ ఉండే ఆరా అనే చాలా మ్యాజికల్ ఉంటది. తన మీద నీ ఒపీనియన్ ఏంటి అసలు, పవన్ కళ్యాణ్ గారి మీద? ఆయన, నేను టాలెంట్ అదంతా నేను మాట్లాడాను కానీ ఆయన మంచితనం, వెరీ హంబుల్ పర్సన్. ఐ హావ్ సీన్ రీసెంట్ టైమ్స్ లో. అంటే తన ఫ్యామిలీని, అంటే అంత లైఫ్ని, అంటే లగ్జరియస్ లైఫ్ని పక్కన పెట్టేసి ఇది నేను చేయాలి అని పాలిటిక్స్ వైపు వెళ్ళిపోయి ఆయన అంత సాక్రిఫైస్ చేసేసి, ఆయనకి నార్మల్ హీరోగా ఉండుంటే డబ్బులు వచ్చేసేవి, నడిచిపోయేది లగ్జరీ లైఫ్ స్టైల్, పార్టీస్ అదంతా అయిపోయేది. కాదు నాకు ఇదంతా వద్దు అని చెప్పి 10 years పాలిటిక్స్ లో కష్టపడి అన్ని మాటలు డిఫరెంట్ వే, అది చాలా బాగా అనిపించింది. అంటే హిస్ మోటివేషన్ టు హెల్ప్ అదర్స్ చాలా బాగా అనిపించింది. డిఫరెంట్ తనది సపరేట్. ఇంకా అది ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, అటు పొలిటీషియన్ లో కావచ్చు, తనది డిఫరెంట్. చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చండి. నేనైతే అది. అల్లు అర్జున్ గురించి మొన్న రీసెంట్ గా నా ఫ్రెండ్స్ అస్సాం వెళ్ళారు. అక్కడ వాళ్ళందరూ వీడియో తీసి పెడుతున్నారు, మీరు సినిమాలు చూస్తానంటే మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని. అక్కడ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అక్కడ అసలు ఆయన అనుకున్న ఏమంటారు పిఆర్ కానీ ఆయన ఉండే చాలా బాగా, అంటే హీ నో ద స్ట్రాటజీ, హీ నో ద ఆడియన్స్ పల్స్, జనాలకి ఏం కావాలి, దానికోసం హార్డ్ వర్క్. అసలు ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు తెలీదు, అక్కడెక్కడో నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో అల్లు అర్జున్ ఫేమస్. అసలు ఎంత క్రేజీ అసలు. హీస్ వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ. నిన్న లైవ్ లో ఆయన చూసేటప్పటికి, నిన్న గద్దర్ అవార్డ్స్ లో ఆయన వచ్చి మాట్లాడిన, ఓకే హిస్ చాలా డెడికేటెడ్ పర్సన్, సినిమా లవర్ అనిపించింది. ఇంకా ఓకే, చివరిగా ఒకటి అడుగుతాను అనుకుంటున్నారా, ఏంటంటే ఇప్పుడు క్లాసికల్ డాన్సర్గా ఇప్పటికీ ఒక ఇదికి వచ్చేసినావు, కాదనట్లేదు, కానీ ఎంతో మంది కాంపిటీషన్ కదా. అలాంటి కాంపిటీషన్లో నేనే అవుతాను విన్నని అంటే నీ ఒపీనియన్ అసలు ఎందుకంత కాన్ఫిడెంట్గా నువ్వు చెప్పాల్సి వచ్చింది? బేసిక్ గా కాంపిటీషన్ అని అంటే అంత నమ్మకం ఎందుకుంది? ఎందుకంటే ఎంతో మంది నీకంటే ఎక్కువ టాలెంటెడ్ పర్సన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అందరినీ అంతమంది కాంపిటీషన్ ఉన్నప్పుడు నువ్వు మాత్రమే సక్సెస్ అవుతానని ఎలా అనుకుంటున్నావు? మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్పేది ఏంటంటే, ఎవరి సినిమాకి వాళ్ళే హీరో. సూపర్. అంతే. ఇప్పుడు నా జర్నీలో నాకు నేనే కాంపిటీషన్. అంతే. ఎవ్రీడే ఓకే, నిన్నటి కంటే ఇవాళ బెటర్ చేయాలి, ఇవాళ కంటే రేపు ఇంకొంచెం బెటర్ చేయాలి, అంతే. సక్సెస్ అవుతానని నమ్మకం ఉందా? హార్డ్ వర్క్ చేస్తే ఆబ్వియస్ గా సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుందని అంతే. అందులో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి చాలా కదా, అంతే. ఇంకా నేను కాంపిటీషన్ అని అంటే, బయట కాంపిటీషన్ అన్నిట్లో అలానే ఉందండి ఇప్పుడు. కంపారిటివ్లీ ముందు పేరెంట్స్ అంతా, అంటే మా అమ్మ వాళ్ళ జనరేషన్ ఆ టైంలో పేరెంట్స్ అంత ఎంకరేజింగ్ గా లేరేమో, కానీ ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలా అడ్వాన్స్ అయ్యి సోషల్, అంటే ఒకటే చెప్పుకోవాలి, టాలెంట్ ఎవరి సొత్తు కాదు, నా టాలెంట్ నా సొత్తు, అంతే. అది నా చేతుల్లోనే ఉంది, నేను దాన్ని బెటర్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు చాలా 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 ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏదైనా చేసి బతికేయచ్చు. ఇక్కడ మనకున్నంత ఫ్రీడమ్ ఏది ఉండదు, ఏదైనా చేసేయచ్చు. అండ్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మన టాలెంట్ ఏంటి అన్నది డిస్కవర్ చేయాలి. మనలో మనం ఏంటి, మనం దేనిలో. నేను కంప్యూటర్ జాబ్ చేస్తుంటే నేను చేయలేకపోయేదాన్ని, ఎవ్రీడే ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. అదే నేను అది చూస్ చేసుకోలేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్తో నేను వెళ్ళి కూర్చున్నా, వాళ్ళందరూ మా ఆఫీస్లో ఇది, మా ఆఫీస్లో అదే అని మాట్లాడతారు.
కానీ నేను ఆ డిస్కషన్ లో నాకు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. అదే నేను డాన్స్ అదే కావాలి కూడా, అదే కావాలి. ఎందుకంటే ఆ డిస్కషన్స్ అనేటివి అనవసరం, అది వేస్ట్ టాపిక్స్, అవి వేస్ట్ టైం, వేస్ట్ పనులు వాస్తవంగా. 10 మందిలో 9 మంది అదే జాబ్ చేస్తుండొచ్చు, బట్ నేనైతే నాకు యూనికే. అది నేను ఓకే, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు, నేను చేసేది నేను చేస్తున్నాను. ఒక 10 మంది. ఇప్పుడున్న హీరోయిన్లలో ఎవరిన ఇష్టం? నాకా ఇప్పుడు ఈ మధ్య హీరోయిన్ స్పాన్ చాలా తగ్గిపోయింది, ముందున్నంత లేదు. అంటే ఒక 2 సినిమాలు 3 సినిమాలు తర్వాత తగ్గిపోతున్నారు. ఇప్పుడు కొంచెం చాలా టాలెంటెడ్ రష్మిక మందన. ఇప్పుడు చాలా వరకు హీరోయిన్లది తగ్గిపోయింది కాబట్టి అందుకే మళ్ళీ ఒక గ్లామరస్ మంచి ట్రెడిషనల్ హీరోయిన్ ధవళిక రాబోతుంది ఇండస్ట్రీకి. అప్పుడు మళ్ళీ హీరోయిన్ క్రేజ్ పెరిగిపోతుంది. చాలా చాలా ఎక్స్పెక్టేషన్ నాకు, నా థాట్ లో కూడా లేదండి. ఏమో చెప్పలే. డాన్సర్, క్లాసికల్ డాన్సర్ అవుతానని ఎక్స్పెక్ట్ చేశారా ఏంటి? లేదు కదా. అలాగే ఇది కూడా. అందుకే అంటున్నాను, మళ్ళీ ఇండస్ట్రీలో ఒక కొత్త వెలుగుని తీసుకురాబోతున్న ధవళిక హీరోయిన్ గా అని అనుకోవచ్చు. చాలా బాగుంది, వినడానికి కూడా బాగుంది కదా. అందుకే అది కూడా జరుగుద్ది అని అనుకుంటున్నాము, జరుగుతుండొచ్చు కూడా ఖచ్చితంగా. అందుకు ఇంతకు ముందు అంటే పాత హీరోయిన్లలో ఎవరు ఇష్టం? పాత హీరోయిన్లలో భానుమతి గారు, ఇంకా సావిత్రి గారు, శ్రీదేవి గారు, అమ్మ అతిలోక సుందరి. అంతే, ఇంకా అంతే. సూపర్ సూపర్ రా. థ్యాంక్ యూ సో మచ్. మా హిట్ టీవీకి వచ్చి ఇంత బాగా మాట్లాడి అన్ని విషయాలలో కూడా చాలా క్లారిటీగా బాగా మంచిగా క్లుప్తంగా బాగా చెప్పావు. సో మచ్. ఎక్కడ కూడా ఇది కాకుండా అంటే మంచి ఒక రిచ్ మెంటాలిటీతో బాగా చెప్పావు. చాలా బాగుంది. ఎందుకంటే నీలాంటి వాళ్ళని చూస్తూ చాలామంది యూత్ ఎంకరేజ్మెంట్గా తీసుకొని కూడా వాళ్ళు ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళు కూడా ఇలా మంచిగా అంటే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు సమాజంలోకి రావాలి. అలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మళ్ళీ మళ్ళీ మా హిట్ టీవీకి రావాలి. అన్ని సబ్జెక్టుల మీద కూడా యూత్కి కొంచెం నేర్చుకునేలాగా మీరు చెప్తూ ఉండాలి. మీలాంటి వాళ్ళ సలహాలు కానీ మీరు చేస్తున్నది కూడా. ఎందుకంటే ఇంత మన సంస్కృతిని మొత్తం కూడా క్లాసికల్లోనే చూపిస్తూ ఉంటారు. క్లాసికల్ డ్యాన్స్కి అర్థం పరమార్థం అంతగా ఉంటుంది. మన పురాతనాల్ని మర్చిపోకుండా మళ్ళీ తెలియచేసేదే క్లాసికల్ డ్యాన్స్ అనేది. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక ఆర్టిస్ట్ అవుతారు, వెస్ట్రన్ డాన్సర్ అవుతారు, అన్ని విధాలుగా కూడా వాళ్ళు చేయగలరు. నవరసాలు పండించేది వాళ్ళ నుంచే కాబట్టి అందుకు నువ్వనుకునే విధంగానే అంచెలంచెలుగా ఒక క్లాసికల్ డాన్సర్గానే కాదు, ఒక ఆర్టిస్ట్గా కూడా ఈ సినిమా ప్రపంచంలోకి రానివ్వాలి, అంతగా ఎదగాలి అని మనస్ఫూర్తిగా మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.